మక్తల్ టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి మంగళవారం ఉదయం పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నారంపేట జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మక్తల్ ఎమ్మెల్యే ముదిరాజు ముద్దుబిడ్డ వాకిటి శ్రీహరికి ఆగస్టు 15వ తేదీలోగా మంత్రి పదవి రాబోతుందని చెప్పడంతో మక్తల్ నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా అందరూ ఆనందం వెలిబుచ్చుతున్నారని అన్నారు. రాష్ట్రంలోని ఏకైక ముదిరాజు ఎమ్మెల్యే, జనాభాలో అత్యధిక శాతం ఉన్న ముదిరాజులు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయికి అండదండగా నిలిచారని, త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ముదిరాజులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని రేవంత్ రెడ్డి కోరినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తరపున మెదక్ నుంచి నీలం మధు ముదిరాజు బరిలో ఉన్నారని, గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ముదిరాజులకు ఒక్క సీటు కూడా కేటాయించలేదని, దీంతో ముదిరాజులు పెద్ద మొత్తంలో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. ముదిరాజులకు కాంగ్రెస్ పార్టీ పూర్తి భరోసా ఇస్తుందని, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ముదిరాజులను బీసీ-డి నుంచి బీసీ-ఏకు మార్చే ప్రక్రియ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి లభిస్తే ఎక్కువ స్థాయిలో నిధులు రాబట్టుకుని నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంటుందని, ముదిరాజులతో పాటు ఇతర అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా వాకిటి శ్రీహరికి మంత్రి పదవి కోసం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్న పార్లమెంట్ అభ్యర్థి వంశీచందర్రెడ్డికి నేతలు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నేతలు గణేష్ కుమార్, రాజప్పగౌడ, కట్టా సురేష్ గుప్తా, ఏ రవికుమార్, మందుల నరేందర్, గోలపల్లి నారాయణ, కట్ట వెంకటేష్, బోయ వెంకటేష్, వల్లంపల్లి లక్ష్మణ్, వాకిటి శ్యామ్, పసుల రంజిత్ రెడ్డి, నూరుద్దీన్, షాలం, శంషుద్దీన్, గుంతరి శివకుమార్, మంజూర్, ఇలాహి ఖాద్రి, నరసింహులు గౌడ్, కల్లూరి గోవర్ధన్, రవికుమార్, నాగరాజ్, అస్ముద్దీన్, ఫయాజ్, మిస్కిన్ నాగరాజు, చందపురం నరసింహులు, లక్ష్మణ, రాములు, బోయ నరసింహ, సాదిక్, పెద్దింటి మల్లేష్, నరసింహ, సురేష్, వెంకటేష్, శ్రీయల్, గోలపల్లి సూర్యకుమార్, నరేష్, అఫ్రోజ్, పంచలింగల్ నగేష్, హోటల్ నయూం, అత్కూర్ వెంకటరెడ్డి, వడ్డే బాలరాజ్, దీపక్, మాలకట రాములు, శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీసీ ముదిరాజ్ అడుగు బలైన ఆశాజ్యోతి అయిన వాకిటి శ్రీహరికి ఆగస్టు 15 లోపల ఇవ్వడము మన అందరికీ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ, మరియు ఈరోజు రేవంత్ రెడ్డి ఆయన రెడ్డి అయినంత మాత్రాన కూడా ప్రతి మంత్రివర్గంలో కూడా ప్రతి ఎస్సీ కానీ బీసీ కానీ మిగతా వెనుకబడిన కులాలకు కూడా రాజకీయంగా పదవులు ఇవ్వడం జరుగుతుంది. మరియు ఇసుంటి ముద్దుబిడ్డ అయిన మన రేవంత్ రెడ్డి అన్న గారికి పూర్తిగా మన తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ముద్దుబిడ్డ అయిన బడుగు బలైన ఆశాజ్యోతి అయిన వాకిటి శ్రీహరికి మంత్రివర్గంలో చోటు కల్పించడము మన అదృష్టంగా భావిస్తున్నాము. మరియు రేవంత్ రెడ్డి గారు శుభవార్త చెప్పడం జరిగింది. అందులో ప్రధానమైనటువంటి సభలో మాట్లాడడం జరిగింది. అందుకు మన స్థానిక ఎమ్మెల్యే, మనందరి ప్రియతమ నాయకుడైనటువంటి శాసనసభ్యులు వాకిటి శ్రీహరి గారికి త్వరలో మంత్రివర్గ స్థానంలో స్థానం లభిస్తుందని అందుకు రేవంత్ రెడ్డి గారికి మక్తల్ పట్టణ శాఖ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం తెలియజేసుకుంటున్నారు. నిన్న నారాయణపేటలో జరిగిన జనజాతర సభలో మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన బీసీ ముద్దుబిడ్డ అయిన ముదిరాజు వాకిటి శ్రీహరి గారికి ఆగస్టు 15 లోపల మంత్రి పదవి ఇస్తానని అక్కడ స్టేజ్పైన ప్రకటించడం వల్ల మనందరం కూడా ఎంతో సంతోషిస్తున్నాము. ఈ యొక్క 133 రోజుల పని కార్యక్రమాల్లో ఆయన చేసిన పనిని కూడా వాళ్ళు గుర్తించి ఈ యొక్క మంత్రి పదవి చేయడానికి కూడా ముఖ్యమంత్రి గారు కూడా కార్యోన్ముఖం చేసినాడు. నిన్న ముఖ్యమంత్రి గారు స్టేజ్ మీదే తెలియజేశారు, మన వాకిటి శ్రీహరి గారికి అయితేనేమి, కుటుంబాలకైతేనేమి, ఎస్సీలకైతేనేమి ప్రతి ఒక్కరికి వివిధ బడుగు బలహీన వర్గాలందరికీ కూడా కాంగ్రెస్ నుండి సమిష్టి స్థానం ఉందనే విషయాన్ని కూడా ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు. ఆయన మనసులో ఉన్న మాట క్లియర్గా చెప్పడం జరిగింది. రేపు ఆగస్టు 14 తర్వాత మన ప్రియతమ నాయకుడైన మన శ్రీహరి గారు ఎమ్మెల్యే గారికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానికి సభాముఖంగా చెప్పడం జరిగింది. श्रीहरि साहब को जो है तो ना मिनिस्ट्री देने का वायदा किया है। अल्हम्दुलिल्लाह वो श्रीहरि साहब को मिनिस्ट्री देने का एक मामूली बात नहीं है। आप लोगों को मालूम होना चाहिए श्रीहरि साहब क्या 150 दिन में क्या काम करे, क्या नहीं काम करे, सभी को मालूम है। मक्तल कॉन्स्टिट्यूंसी को मालूम है और मक्तल के जितने अवाम है वो सबको मालूम है। मैं आप लोगों से गुजारिश करना चाहता हूँ कि आने वाले इलेक्शन जो एमपी इलेक्शन है उस इलेक्शन में जो है तो ना हम सब मिलकर एक होकर हमारे एमपी को जिताना चाहिए। मंत्री पदवी इस्ताननी रात्रि
న్యూస్లో చెప్పాడు. ఆయనకు ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరపున ఒక్కరికి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మక్తల్ ఆయనకు మంత్రివర్గం వస్తే మన మక్తల్ డెవలప్మెంట్ అవుతుందని కలిసి మీ అందరి తరపున నేను కూడా కృతజ్ఞత తెలుపుతున్నాను. ఎందుకంటే డెవలప్మెంట్ అవుతుంది, మన శ్రీహరన్న నాయకత్వంలో పట్టే డెవలప్మెంట్ అయితే మళ్ళీ కూడా నెక్స్ట్ ఆయంలో పట్ల కూడా మరి మళ్ళీ వాకిలి శ్రీహరన్న గారు మళ్ళీ కూడా ఎమ్మెల్యే టికెట్ తీసుకురావాలి, మళ్ళీ అతన్ని గెలిపించాలని ఈ యొక్క సభముఖంగా నేను